మార్గాలు ఉన్నాయి. కరక్కా ఇంకులో అప్పట్లో ఒక అణ ఇచ్చేవారు ఒక మనిషికి కూలి. ఒక మనిషికి ఒక అణ అంటే అప్పట్లో ఎంత ఉంటుంది? 6 పైసలు, 12 పైసలు, అంటే 12 దమ్ముడీలోనేవారు. ఆ దమ్ముడీలని అవన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. అదేవిధంగా మా ఇక్కడ కూడా గవర్నమెంట్ స్వయంభుగా ఆయన 1926 సంవత్సరంలో విల్లు ఒకటి రాశాడు. ఈ పరమసముద్రం గ్రామము, ఇక్కడ ఉండేటువంటి భూములు నా సొంత భూముల్లో నేను కట్టి ఈ గుడిని అంతా మెయింటైన్ చేస్తున్నాను. మీరు మా నాన్నగారు, మా తండ్రి గారు అయిన శ్రీనివాసమూర్తి, నా మనవుడు, అంటే ఆయనకు మనముడు అనమాట, ఆయన్ని నేను దీనికి ట్రస్టీగా నియమిస్తూ ఉన్నాను. ఈ భూములు అదే కాక భూముల మొత్తానికి కూడా సర్వ హక్కులు ఒక్క మంకలదొడ్డి, ఈ పరమసముద్రము, ఈ 7 6 ఒక 7 11 గ్రామాలు, అదే 13 గ్రామాల మొత్తము కూడా ఆయనకే సర్వ హక్కులు ఇచ్చినట్లు విల్లు రాశాడు. దాంతో ట్రస్టీలుగాను వంశపారపర్యంగా మీరు అర్చకులుగాను వీటిని నడుపుకొని పోవాలని చెప్పి ఇప్పటికీ ఆనవాయితీ అలాగే కంటిన్యూగా నడుస్తూ ఉన్నాం. ఇప్పటికీను ఎండోమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు వస్తారే కానీ దాని మీద వాళ్ళకేమీ హక్కు లేదు. మేమే స్వయంగా చేయాల్సిన వాళ్ళ ప్రాసెస్ ఏముందో అంతవరకే. అంతే. వాళ్ళ లెక్కలో గుడి ఉంది, అంత భూములు అవన్నీ కూడా ఇంత ఆస్తులు ఉంది అని చెప్పినారు. కానీ వాళ్ళ కమిటీ వేసి ఈవో నిర్ణయించడం ఇవంతా ఏమీ లేదు. ఒకసారి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేశారు. దానిపైన నేను హైకోర్టుకు వెళ్ళాం. అప్పుడు మాకే ఫేవర్ అయింది. ఈ విల్లు ఆధారంగా ఈ గుడి మొత్తం కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తారని మాకు జడ్జిమెంట్ వచ్చింది. తర్వాత కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు అట్ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఆ దేవాలయానికి 2,66,00,000 శాంక్షన్ చేశారు. రోడ్డుకు 1,49,00,000 శాంక్షన్ చేశారు. భైరస్వామి వరకు సీసీ రోడ్డు వెళ్ళడానికి. ఇప్పుడు మళ్ళీ టెండర్లకు కూడా వాళ్ళు మీ ద్వారానే మీరు కాల్ఫర్ చేయాలని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. అది ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది. మొన్న వచ్చి చీఫ్ ఇంజనీర్ విజయవాడ నుండి వచ్చి అతను ఎండోమెంట్ ఇంజనీర్లంతా కూడా ఎలా చేయాలి, మార్గాలు ఎంత చేయొచ్చు, అవన్నీ కూడా కంప్లీట్ ఎస్టిమేషన్ తీసుకొని పోయినారు. దాన్ని ఎట్లా చేయాలి, ప్రస్తుతానికి ఏం చేయవచ్చు ఈ డబ్బుతో, మళ్ళీ తిరగా చేస్తాం, చాలకపోతే శాంక్షన్ చేస్తామని చెప్పారు. దాన్ని కూడా వాళ్ళు చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చినారు. సార్ వాళ్ళందరూ కూడా వచ్చి చూసుకొని పోయినారు. మీరు ఎప్పుడు ఇది స్టార్ట్ చేస్తారు వర్క్ అనేది? ఇంకా నియమం కాదు. అది గవర్నమెంట్ వాళ్ళు టెండర్ కాల్ఫర్ చేసి కాంట్రాక్ట్ వచ్చి దాని మీద మెటీరియల్ పోవాలంటే చాలా కష్టం. తొందరలో భక్తులకైతే అన్ని విధాలుగా జరుగుతుంది. దానికి పైకి మెటీరియల్ తీసుకెళ్ళడానికి ఒక ట్రాక్ వేసి దాని మీద ట్రాలీలో తీసుకెళ్ళినట్ల దానికి 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పినారు వాళ్ళు. అవన్నీ కూడా దగ్గరలో జరుగుతుంది. మామూలుగా మనం ఎక్కాలంటేనే కొండ మీదకి చాలా కష్టం.